లైన్ లోకి వచ్చారండి, మాట్లాడండి ఒకసారి. సార్ అయ్యగారు హలో 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 ప్రైజ్ అలాట్ బ్రదర్. హలో ప్రైజ్ అలాట్ అండి. ఏం లేదు, కొద్దిగా మా ఆఫీస్ మీద కొంచెం ఈడీ వాళ్ళు రైట్స్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొద్దిగా. అందువల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాను, నేను మీతో మాట్లాడలేకపోయాను, సారీ అండి. అదే డానియల్ గారు అంతా అప్డేట్ చేస్తున్నారు నాకు. చెప్తాను. మనకి అదే మనకి ఇంకా 200 మెంబర్స్ కావాలన్నారు. మనం ఈ 25th లోపు ఇంకా మనకి తొందరగా వచ్చేస్తుందా? నేను పేరు చెప్పారని మొత్తం అన్ని పేర్లు నాకు అన్ని సంపించాను, ఒక 4 పేర్లు సంపించలేదు. మళ్ళీ మల్లికార్జునరావు గారు ఉంటారు చూడండి, ఆయన కార్లో తిరుగుతూ ఆయన చాలా బాగా సేవ చేస్తారండి. అతని నెంబర్ కావాలి సార్ మనకి. ఆయన తీసుకుంటారు సార్, మల్లికార్జునరావు గారు. ఓకే సార్. ఇంకా సార్ నెక్స్ట్ కేఏ పాల్ చెప్పారండి. కేఏ పాల్కే కోటీశ్వరుడు సార్, మనకే పెట్టుబడి పెట్టి వ్యక్తి. అవునులేండి. కాదు, మనం ఆయనతోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఈ వితంతువులకి తర్వాత ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం అతను మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు మిగతా వాళ్ళందరికీ మనం తీసుకురావడానికి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కదా. అవునండి, అవును. అప్పుడెప్పుడు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తాడు, కానీ ఇప్పుడు ఆయన చేసింది ఎవరికి కళ్ళ ముందు ఎవరికి కనపడట్లేదు. అవునండి. అందుకని మనం ఆయన కూడా కలుపుకొని ఎందుకైనా మంచిది, మన క్రైస్తవులు కదా వాళ్ళు కూడా గొప్ప సేవకులు ఒక టైంలో ఆయన. అవునండి. ఇది హోసన్న వాళ్ళు. తర్వాత కేఏపాల్ ఒకటి అడిగారండి, జాన్ వెస్లీ గారని. ఆయన నెంబర్ కూడా తీసుకుని వాళ్ళ తమ్ముడు నెంబర్ చెప్పాను, వాళ్ళ అన్నగారి నెంబర్ చెప్తాను. కిరణ్ పాల్ ఉన్నారండి. జైపాల్ గారు ఉన్నారు కదా సార్, జైపాల్ గారు ఆయన నెంబర్ చెప్తానండి. చెప్పండి సార్. అదే మనం నెంబర్ చెప్తాను సార్. తర్వాత కిరణ్ పాల్ ఒకటి, నెక్స్ట్ జాన్ వెస్లీ ఇద్దరు ఉన్నారండి. ఓసన్న జాన్ వెస్లీ చెప్తాను. తర్వాత మ్యాథ్యూస్ గారని గుంటూరులో ఒక ఆయనాడు, బాగా చేస్తాడు. తెలుసండి, తెలుసు సార్. ఆయన ఒకటి చెప్తాను. తర్వాత ఏమో తండ్రి సన్నిధి అని, ఆయన ఎవరు మీటింగ్కి వెళ్ళినా డబ్బులు తీసుకోడండి, ఆయన డబ్బులు ఇచ్చేస్తాడు. ఆయన ఒకటి నెంబర్ చెప్తాను సార్. తర్వాత మల్లికార్జున గారి మొత్తం మీకు చాలా నెంబర్లు చెప్తాను సార్. కిరణ్ పాల్ గారి నెంబర్ చెప్తాను సార్. ఎందుకంటే మల్లికార్జున గారు చాలా సేవ చేస్తుంటారండి, అతనికి చాలా అవసరం ఉంది. ప్లస్ ఆయనకి హార్ట్ పెయిన్ కూడా వచ్చిందని ఒకసారి ఒక వీడియో చెప్పారు. మనం ఆయన్ని కాపాడుకోవాలి, అలాంటి వాళ్ళని, అలాంటి వీళ్ళని మనం. ఇందాక అయ్యగారు చెప్పాను, ఇప్పుడు సేవకులు అన్న వాళ్ళకి మొత్తం జీవితం త్యాగం చేశారు సార్. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళు ఏదో తిరుగుతుంది తప్ప. నేను చూస్తాను, స్టీవెన్సన్ చూస్తానండి. స్టీవెన్సన్ సింగర్ తెలుసా మీకు? తెలుసండి, వైజాగ్ లో ఉంటారు. అదే విజయవాడ ఉంటారండి అక్కడ. అది సింగర్ అండి, మంచి సింగర్, పాటలు పాడతారు, బాగా పాటలు పాడతారు స్టీవెన్సన్ గారు. స్టీవెన్సన్, ఓకే ఓకే. వైజాగ్ లో కూడా ఉంటారు. ఆయన ఏంటండి, ఆయన ఏం సన్ అండి, ఆయన పేరు కూడా ఏదో ఆయన కూడా గొప్ప దైవజనుడు అండి. అవునండి. స్టీవెన్సన్ గారి కారు అండి 3 సార్లు తిరగబడుతుందంటే కింద పైది కిందకి 3 సార్లు తిరగబడిపోయిందండి ఆయన జర్నీలో. 3 times కాదు. అంటే వాళ్ళు సేవ చేస్తున్నారు కదా, ప్రాణం తెగించేస్తున్నారు. అయితే సరే తెల్లబుద్ధి ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాడు. అవునండి. బెల్లంపల్లి గారు కూడా, బెల్లంపల్లి ప్రవీణ్ ఆయన నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఈ సాంబశివరావు ఒక ఆయన ఉంటాడు చూడండి, ఆయన ఏంటండి, ఆయన నెంబర్ ఉందండి మీ దగ్గర? తెలుసా మీకు? తెలీదండి. హనీ జాన్సన్ అని ఉంటాడు, ఏకేడబ్ల్యూ అనిల్ కుమార్. ఇస్తామండి. అనిల్ కుమార్ గారి నెంబర్ కూడా ఇస్తాం మీకు. అది అదే వీళ్ళందరూ ఏంటంటే సార్, అనిల్ కుమార్ పర్లేదు సార్, ఆయన ఎక్కడ మీటింగ్ వెళ్ళినా డబ్బులు తీసుకోరు సార్. ఆయన దగ్గర ఉన్న 20-30 మందికి ఆయన సొంత డబ్బులతో వస్తాడు. ఎవరో రూపాయి. జాన్ పాల్ ఎలాంటి వాళ్ళు అండి? జాన్ పాల్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. జాన్ పాల్ వద్దులే సార్, విజయవాడ కదా సార్? విజయవాడ కాదు, కడపలో ఉంటాడు చూడండి. వద్దులే సార్, కొంచెం అంటే వచ్చినాయి ఆరోపణలు ఎక్కువ వచ్చినాయి చాలా ఆయన మీద. మీరు చెప్పిన పేర్లు మల్లికార్జున గారి, సాంబశివరావు గారు అందరూ కూడా చాలా కష్టపడి సేవ చేస్తున్నారు. ఓకే సార్, ఓకే. అదే మనకి అలాంటి వాళ్ళే కావాలి సార్. ఎందుకంటే మన క్రైస్తవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన యూత్ అందరినీ ముందుకు తీసుకెళ్లాలంటే మరి వీళ్ళందరి నెంబర్ మనకు కావాలి కదా సార్, మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి. అవునండి. అది మీరు అక్కడ చెన్నై రప్పిస్తారు సార్ అందరిని మీరు? అవునండి, చెన్నైకి అండి. అంటే చెన్నై అంటే వీళ్ళందరూ కూడా కొంచెం చాలా టైం షెడ్యూల్ ఉండదు సార్ వీళ్ళకి. పర్లేదండి, మనం వాళ్ళ ఇంటికే మనం చెక్కులు పంపిద్దాం, ఏముంది అక్కడ అందులో, వాళ్ళ దగ్గరికి పంపిద్దాం. వచ్చేవాళ్ళు వస్తారు సార్. ఎందుకంటే మనకి సార్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి అమెరికా నుంచి పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన వస్తున్నారండి మనకి. ఎలిసన్ పాల్ అని ఒక ఆయన ఉన్నారు మనకి.
మన ఏది- అంటే మన క్రైస్తవుల కోసం ఎలిసన్ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు. సార్ ఎలిసన్ అన్నమాట. యాక్చువల్లీ రష్యా అతను. కానీ అమెరికాలో స్థిరపడి ఆయన జర్మనీలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆయనకి, కార్ల కంపెనీలు. సో మనం ఈ దైవజనులందరినీ మనం తీసుకుని వెళ్ళి ఇదిగో ఇంతమంది మన దగ్గర ఉన్నారంటే ఇక మన ఫ్యూచర్ లో మీకు మినిమం అసలు ఎవ్రీ మంత్ ఒక 5 lakhs చెక్ వస్తుంటది మీకు. అట్లా చేస్తాం మనం చేసేది ఏది కూడా చిన్నగా ఉండదండి, మొత్తం పెద్ద పెద్దవి చేస్తాం మనం. మీరు డానియల్ గారు మీతో మాట్లాడి ఉంటారు మనం ఎలాంటివి చేసాం, చెప్పలేదు డానియల్ గారు మీరు? అది వీడియోస్ ఉన్నాయి, చెప్తే పంపిస్తాను మీకు అని చెప్పి సర్వీసెస్ చెప్పారండి. మనం కర్ణాటకలో అండి అసలు మన క్రైస్తవుల్ని ఎట్లా మొత్తం అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ క్రైస్తవులే అండి, సగం మంది సిలికాన్ వ్యాలీలో. మొత్తం మనమే అక్కడ వెనకాల ఉండి మొత్తం, అంటే నా పేరు ఎక్కడ బయటికి రాదండి, ఫోటో కానీ ఏది బయటికి రాదు. సార్ మేము బయటకు చెప్పరు, జాన్ పేరు కూడా బయట రానకుండా చేస్తామని చెప్పారండి. అవునండి, అవును, ఎవరి పేర్లు కూడా బయటికి రావు సార్, కానీ అందరికీ డబ్బులు వస్తాయి సార్. చర్చిలు కూలిపోయిన వాళ్ళకి కొత్త చర్చిలు కట్టుకోవడానికి, రంగులు వేసుకోవడానికి, మహిళలకి కుట్టు మిషన్లు, ఉపాధి, కంప్యూటర్ శిక్షణ, అవి. అభినయ్ దర్శన్ అని ఒక అతను ఉన్నాడు కదండి, మొన్న ఎలక్షన్ లో నిలబడ్డాడు హైదరాబాద్ లో, గుర్తుందా? అభినయ్ దర్శన్. ఇంకొక అతని పేరు ఎర్రప్ప అనే ఉంటది. ఏం పేరండి డానియల్ గారు? ఆయన పేరు ఏం పేరు? అజయ్ బాబు గారు అండి. అజయ్ బాబు గారు గుర్తుందా సార్ మీకు? ఇప్పుడు మన బ్రదర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు బాగా ఇచ్చేసారు చూడండి, మంచిగా. జాన్ బెల్లి లింగం. అసలు వాళ్ళని అడగండి మన పేరు, మనం ఎట్లా హెల్ప్ చేసామని చెప్తారు మీకు. అసలు దిమ్మ తిరిగిపోతారు మీరు మనం చేసిన హెల్ప్ వాళ్ళకి. నాకు ఇస్తే మెసేజ్ పెడతాను. పోతున్న మేమేం చేసామంటే సార్, పెద్ద 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 యూత్ మీటింగ్ పెట్టామండి, ఇంచుమించు 10,000. మీ ఫొటోస్ పెడతానండి. ప్రవీణ్ గారిని పిలిచాను, మన పాస్టర్ ప్రవీణ్ గారు బెల్లంపల్లి. ఆయన పిలిచి చాలా హై లెవెల్ లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ప్రవీణ్ పగడాలుగా తలుచుకున్నాం అంటారు. అది బాబా ప్రైజ్ లాడ్ అండి, తలుచుకునే సేవను తలుచుకున్నాం. ఏం లేదు సార్, మన క్రైస్తవులు అన్ని రంగాల్లో ముందుండాలి సార్. మనం మొత్తాన్ని భూమండలం మొత్తం కబ్జా చేయాలి, మన అంతా కబ్జా చేయాలి మన క్రైస్తవులు అందరం. ఎలా ఉందంటే సార్, ఒక చిన్న ర్యాలీ పెడితే పర్మిషన్ ఆపేస్తున్నారు పోలీసులు కదండి, ఆర్ఎస్ఎస్ బీజేపీ పెట్టుకుని నిలబడి ఫోర్స్ రెడీ చేసుకుని నిలబడుతున్నాం సార్, గట్టిగా నిలబడుతున్నాం. ఒక మీటింగ్, ఒక 10,000 మంది మీటింగ్ పెట్టారంటే సార్, ఎమ్మెల్యే పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎంఆర్ఓ పర్మిషన్, మైక్ పర్మిషన్, సౌండ్ పర్మిషన్, గ్రౌండ్ పర్మిషన్, ఇన్ని పర్మిషన్ తీసుకుని పెడుతున్నారు సార్. అదే వాళ్ళు మీటింగ్ పెట్టారు. 3 ఏళ్ళు ఆగండి సార్, మన ప్రభుత్వం వస్తుంది, మీరేం కంగారు పడమాకండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మనకి. వాళ్ళకి ఏ పర్మిషన్ అక్కర్లేదు సార్, మేము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నిద్ర, అంటే అన్ని చాలా ఇబ్బందులు సార్, ఈ గవర్నమెంట్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ లో కూడా మనం పెట్టాం సార్. ఇప్పుడు మీకు ఓన్లీ మీరు సౌత్ వైపే కాదు, జమ్మూ కాశ్మీర్ లో మన చర్చిలు స్టార్ట్ చేసాం. ఇప్పుడు అక్కడ మొత్తం ఇస్లాం వాళ్ళందరూ మన క్రైస్తవంలోకి వచ్చేస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద టెర్రరిస్టులు వాళ్ళు కూడా మన క్రైస్తవంలోకి వచ్చేస్తున్నారు ఇప్పుడు. హిందువులే కాదండి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ మనం తీరుస్తున్నాం. వాళ్ళ పిల్లలకి స్కూల్స్ కట్టించాము, వాళ్ళకి ప్రార్థన చేయటం నేర్పించాం, ప్రభు ఎందుకు మోకరిల్లటం నేర్పించాం, మనం ప్రభు నామాన్ని కనపరుస్తున్నాం. అక్కడ అందరు కూడా మనం ప్రేమ, మనకి ప్రభు నేర్పించింది ఏం సార్? ప్రేమ, సహాయం చేయటమే కదా. చెప్పండి సార్, మీకు చెప్పండి సార్. విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు ఆ ఏరియాల్లో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయని కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్, నరబలి ఇచ్చే గ్రామాలు ఉన్నాయి సార్. నరబలి ఇస్తారు ఇంకా. అవునండి, నరబలి గ్రామాల్లోకి మేమందరం ఒక 20-30 మెంబర్స్ వెళ్ళాం సార్, సొంత వెహికల్ వేసుకుని వెళ్ళాం. అక్కడ పాము కొడి, అక్కడ దోమ కొడితే ఇటు చచ్చిపోయారు మా ఫ్రెండ్స్, అంతా చచ్చిపోయారు దోమ కొట్టి. కానీ మేము అంతా మానలేదు సార్. ఆ ఏరియాలో ఇంచుమించు అక్కడ తల్లి తండ్రి చనిపోతే బిడ్డను కూడా, తల్లి చనిపోయింది అనుకోండి, తండ్రి చనిపోయి తండ్రితో పాటు బిడ్డను కూడా, బతుకుని బిడ్డను కూడా కప్పెట్టేస్తారండి. అంటే ఇప్పుడు ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, తల్లితో చనిపోతే ఇది అమ్మనం లేదు కదని వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఆవిడతో కప్పెట్టేస్తారు. వాడు మరి అంటే వాడిని ఎవరు పెంచుతారండి? రేపు పొద్దున వాడు బతికేంటి, వాడు రేపు పొద్దున్న అని ఆ ఆచారాలు ఉన్న దాంట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన వెంటనే పిల్లలు లేరండి, అతను షేర్ తీశాడు. షేర్ తీసి అలాగే ఫస్ట్ ఆ పిల్లడు అంటే వాడికి మేము, ఇప్పుడు మా స్థాయి తక్కువే కానీ మేము వాడికి బట్టలు పంపుతామండి, వాడికి మేము సబ్బులు షాంపులు పంపుతాం. ఇప్పుడు ఆ ఏరియాలో 30-40 తాండాల్లో ఎక్కడ గిరిజన గ్రామంలో ఒక 50 గృహ గాడలు చనిపోయారు అనుకోండి, ఆ బిడ్డని ఇక్కడ పంపేస్తున్నారు.
ఓకే ఓకే. అలాగా ఒక చోట 50, ఒకసారి 30, 80 మెంబర్స్ అయ్యారండి. వాళ్ళందరికీ మేము ఏం చేస్తామంటే, మేము మా స్థాయి తక్కువే సార్, అయినా సరే మేము అందరినీ అడిగి సబ్బులు, షాంపూలు, బట్టలు, బ్రష్లు, పేస్టులు అన్నీ పంపుతాం సార్ వాళ్ళకి. ఆ ఏరియాలో ఏం చేసింది సార్, నేను తక్కువే సార్, ఒక ఏరియాలో ఒక గ్రామం దత్తత తీసుకున్నాను నేనండి. నెలకు ఒక పాస్టర్ని పెట్టి అక్కడ గ్రామంలో అది కొండాలమ్మ నగర్, ఇప్పుడు అబ్రహాం నగర్ కింద మార్చారు నా ఊరిని. అబ్రహాం నగర్ ఊరి పేరు. ఇప్పుడు ఆ ఊరు రిజిస్ట్రేషన్ కూడా మార్చారండి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా మార్చారు. నడబడిచ్చే గ్రామంలో నడబడిచ్చే వాళ్ళు ఇప్పుడు ఎడ్డోడు అంటాడండి పూజారి, ఆడు కూడా దేవుళ్ళకి వచ్చాడండి. వాళ్ళకి ఎవరి మధ్య జీతం పంపుతాను సార్ నేను. జీతం పంపి అంటే నేను చెప్తాను, నా స్థాయి తక్కువే సార్. నేనేం చేస్తానంటే సార్, ఒక మన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది సార్. నా దగ్గర 35 మెంబర్స్ సార్. డానియల్ గారు సార్కి ఇమ్మీడియట్ గా ఒక 1 lakh రూపీస్ పంపించండి. ఆయన తీసుకొని అడ్రస్ అవి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని. సార్ ఒక మాట చెప్తా సార్, నేనే కాదు సార్, ఒక్క నిమిషం అండి. డానియల్ గారు, మీరు ఎవ్రీ మంత్ సార్కి మినిమం 50,000 రూపాయలు వెళ్ళాలి. నాకు మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. మీరు ఏం చేస్తారు డానియల్ గారు నాకు తెలియదండి. మన అకౌంటెంట్, చీఫ్ అకౌంటెంట్కి నేను ఇప్పుడే మెసేజ్ పెడతాను. ఆయన దగ్గర ఎవ్రీ డే సార్కి ఎవ్రీ మంత్ మినిమం 1,50,000 రూపాయలు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. సార్ ఇంకోటి కూడా మనం చెప్పుకోకూడదనండి, మన దగ్గర భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి పాస్టర్ గారు, భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తర్వాత ఇంట్లో కొంచెం వయసుకు వచ్చిన ఆడవాళ్ళ తల్లిదండ్రులు వదిలేస్తుంటారు. తర్వాత వాళ్ళందరినీ కూడా నేను బాగా చేరదీస్తానండి. వాళ్ళకి మంచి అన్ని సదుపాయాలు కల్పిస్తాను. వాళ్ళకి ఏది కావాలంటే అది కోరుకున్నదంతా ఇప్పిస్తాను, చదువులు చెప్పిస్తాను, కంప్యూటర్ అంటే కంప్యూటర్, వాళ్ళకి ఇల్లు కట్టించాము. మనం కర్ణాటకలో అసలు మీరు పాలంటే చాలండి మీకు. అసలు మన క్రైస్తవ సమాజం మొత్తం వంగి దండాలు పెడతారు నాకు. నా గురించి నేను చెప్పుకోగలిగి డానియల్ గారు చెప్తారు. మీరంటే వాళ్ళు ఒక్కసారి మా తణుకు రావాలి సార్, తణుకు తీసుకొస్తాను సార్. తప్పకుండా వస్తాను. నేను కొద్దిగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల వల్ల నేను రాలేకపోతున్నాను. అయిపోయిన తర్వాత మీకు ఒక పెద్ద మీటింగ్ పెట్టి పరిచయం చేస్తారు. యూత్ ఎలా ఉంటుందంటే సార్, మన దగ్గర యూత్ గట్టిగా ఉంటుంది సార్. మన దగ్గర యూత్ పరిచయం చేస్తాం సార్. మీకు ఒక మాట చెప్తున్నాను సార్, అలాగే ఏం చేశాను సార్ నేనంటే, తణుకులో ఒక 30 మెంబర్స్ ఎంప్లాయీస్ పోగు చేసాను. వాళ్ళందరినీ నెలకి 5,000 ఇమ్మని అక్కడ 35 గ్రామాలు దత్తత తీసుకున్నాం సార్ మేము. 35 గ్రామాలకి ఒక వ్యక్తి, ఒక పాస్టర్ని పెట్టామండి. ఆ ఏరియాలో సార్ 5,000 రూపాయలు జీతం అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తిండి దొరికేది సార్, ఫ్రీ నివాసం అండి. బట్టలు, సబ్బులు, పేస్టులు కొనుక్కున్న తప్ప మిగతా అంత ఈజీ అనక 1000 రూపాయలు ఎక్కువ సార్ ఆ ఏరియా. ఎందుకంటే వాళ్ళందరూ వస్తు మార్పిడి వ్యవస్థ. నేను బియ్యం ఇస్తే నాకు మీరు చింతపండు ఇస్తారు, అంతేగా డబ్బులతో అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు బట్టలు కట్టుకుంటే కూడా కష్టమేనండి. అటువంటి ఏరియాలో 35 మంది 35 గ్రామాలు దత్తత తీసుకున్నాను సార్ నేను. నేను అక్కడ సర్వీస్ చేస్తున్నాను. అంటే మీరు ఏదో అనుకుంటున్నారు సార్, నేను నాకేం పెద్ద అంత సీన్ ఏం లేదు సార్, అంతేం లేదు. మా తణుకు క్రిస్టియన్ యూత్ మా బ్యాలెన్స్ ఈ రోజు 10,000 సార్ బ్యాంకులో. ఇప్పుడు మీరు మీలాంటి దైవజనుల్ని కాపాడుకోవడం నా కర్తవ్యం అండి. అది నేను గత 15 సంవత్సరాలుగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు మీకు నాకు ఎవ్రీ మంత్ వచ్చేస్తాను మీటింగ్. ఈ రోజు సండే వర్షిప్కి 50 మంది వచ్చారు, బుధవారం గృహకూడికి 15 మంది వచ్చారు. ఒకళ్ళు ఏమో బాప్తిసం పొందారు, ఒక సంవత్సరం తీసుకుని అన్ని నాకు మెసేజ్ వచ్చేస్తా ఉంటాను ప్రతి నెల. అంటే మా బతికే వేరు. మేము వాళ్ళ అంటే ఇంక ఎలా చెప్పాలంటే మేమే ఇబ్బంది, కానీ మేము వాళ్ళు ఇబ్బంది పెడతాం, వాళ్ళు పోషిస్తున్నాం. సరే సార్, డానియల్ గారు మీరు నాకు టైం అవుతుంది ఫ్లైట్ కి, మీరు చూసుకోండి కొంచెం. సార్కి మాత్రం డబ్బులు మర్చిపోమాకండి సార్, సార్కి డబ్బులు మర్చిపోమాకండి. నేను చెక్ ఇప్పిస్తానండి, మన క్యాషియర్ తో చెప్తాను. సార్ పాస్టర్ గారు చెప్పండి సార్. మీరు మీ రేపు కానీ ఎల్లుండి కానీ మీ డీటెయిల్స్ తీసుకుంటారు. అలా సార్, తీసుకుని అది ఫాలోఅప్ చేస్తానండి. మా క్యాషియర్ మాట్లాడి వాస్తవంగా చాలా బిజీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన మాట్లాడడం అంటే మాటలు కదండి. గ్రేట్ సార్, మనం సర్వీస్ చేస్తాం కాబట్టి చేస్తాం సార్. అదే మీరు నంబర్ అండి సార్. ఆయన లంచ్ చేయాలంటే ఈ టైంలో ముంబై వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు ఆయన. అబ్బా, దేవుడు అంత దీవించాడు ఆయన. వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళకి అమెరికన్స్ వస్తారు కదా. వాస్తవంగా చెప్పాలంటే ఈయనకి ప్రైవేట్ ఫ్లైట్ కూడా ఉందండి.
ఓకే. అటువంటి వ్యక్తులు మనతో మాట లేడు కదా సార్. ప్రైవేట్ ఫ్లైట్ ఉంది. ఎక్కడికైనా ఆయన సొంత డ్రైవింగ్ చేసుకుంటాడు. ఫ్లైట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఈయనకి. ఈయన కర్ణాటకలో 10 మందికి ఉంది లైసెన్స్, అందులో ఈయన ఒకడు. ఫ్లైట్ లైసెన్స్ వాళ్ళలో ఈయన ఒకడు అనమాట. అది అదే అదే సొంత ఫ్లైట్ కూడా ఉంది ఈయనకి. అంటే యాక్చువల్గా ఎప్పుడైనా ఫారెన్ డెలిగేట్స్ వస్తే వాళ్ళని తీసుకొని ఏదైనా లంచ్ చేయించాలంటే ఫ్లైట్ లో వెళ్ళి లంచ్ చేయించుకొని వస్తారనమాట యాక్చువల్గా. అట్లా అది విషయం. మీరు అయితే చెప్పండి చెప్పండి. అయితే ఇస్తాను సార్, నెంబర్లు ఇస్తాను సార్. అయితే మర్చిపోకండి ఇవన్నీ. మల్లికార్జున గారు, ఓసన మినిస్ట్రీస్, జైపాల్ గారు, కిరణ్ పాల్ గారు ఇస్తాను. 3 నెంబర్లు ఇస్తాను. మీరు అన్న వాళ్ళు కూడా కదా, అందరూ పెట్టుకోండి. నాకు మెసేజ్ పెట్టండి. ఈ నెంబర్ కి మెసేజ్ పెడితే చూసుకుంటాను. వాళ్ళ పేరు, వాళ్ళ నెంబరు మినిస్ట్రీస్ టైప్ చేసి పెట్టేసేయండి. మనం ముందుకెళ్దాం. ప్రైజ్ లార్డ్.